హాయ్ హలో వెల్కమ్ టు తెలుగు వన్. నేను మీ యాంకర్ శరత్. ఇవాళ మనతో పాటు బకాసుర రెస్టారెంట్ మూవీ టీమ్ ఉన్నారు. వాళ్ళతో ఒక స్మాల్ చిట్ చాట్ చేద్దాం. ఆగస్ట్ 8న థియేటర్స్లోకి రాబోతుంది. డెఫినెట్లీ ఒక మంచి ఇంట్రెస్టింగ్ ఫిలిం మీరు థియేటర్స్లో చూడాలి అనుకుంటే యువర్ ఫస్ట్ ఆప్షన్ విల్ బి డెఫినెట్లీ బకాసుర రెస్టారెంట్ అని నేను చెప్తాను. అండ్ ప్రవీణ్ గారు అండ్ డైరెక్టర్తో ఒక స్మాల్ చిట్ చాట్ చేద్దాం. ప్రవీణ్ గారు హాయ్, వెల్కమ్ టు తెలుగు వన్. యా, శివ గారు హాయ్ అండి. సో ఫస్ట్ ఐ స్టార్ట్ విత్ డైరెక్టర్. సో జనరల్లీ ఇది మీ డెబ్యూ సినిమానే కదా? సో ఒక డెబ్యూ సినిమా తీసుకొని చేస్తున్నప్పుడు లైక్ వాట్ కైండ్ ఆఫ్ ఐడియా, అంటే ఇలాంటి స్క్రిప్ట్తోనే రావాలి అని ఎందుకు అనిపించింది? అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ డెబ్యూడెంట్కి బడ్జెట్ లిమిట్ ఉంటుంది. పెద్ద పెద్ద కథలు రాస్తే ఇయర్స్ పోతుంది కానీ ఆపర్చునిటీ వస్తేనే ఛాన్స్ ఉండదు. సో చిన్న కథనే పిక్ చేసుకోవాలి. దట్ మోర్ ఓవర్ ఏంటంటే నా స్కిల్ చూపించుకోవడానికి ఫస్ట్ బేస్. సో ఈ స్టోరీలో చాలా ఉంటుందన్నమాట. స్క్రీన్ ప్లే చూపించడానికి కానీ, ఎమోషన్స్ చూపించడానికి కానీ, కైండ్ ఆఫ్ ఆడియన్స్ని ఎంటర్టైన్ చేయడానికి, కొత్త థాట్స్ ఎలా చూపించడానికి ఈ కథ పర్ఫెక్ట్ అనుకున్నాను. అందుకోసం ఈ కథ చూస్ చేసుకోవచ్చు. మీ అన్నయ్య ప్రొడ్యూసర్ కాబట్టి కొంచెం తక్కువ బడ్జెట్లో సేవ్ చేయడానికి ఆయన చేసినట్టు కూడా అవి చెప్పరు. చెప్పు. అంటే ఇప్పుడు మీకు ఇలా ఎలా చెప్తాము, ఒకవేళ పెద్ద ప్రొడ్యూసర్ అనుకోవచ్చు, 6 to 6 కాల్ షీట్ ఉంటుంది. అన్నయ్య ప్రొడ్యూసర్ అనుకో, డబుల్ కాల్ షీట్స్ కూడా ఉంటాయి కంటిన్యూ. సెట్లో ఎక్స్ట్రా మనీ పేయింగ్ అనుకో, ఇంటికి వచ్చాక నాకు ఆ కాల్ షీట్ సపరేట్ కాల్ షీట్ ఉంటుంది అన్నమాట. సో మీకు పేమెంట్ ఉండకపోయినా మిగతా ఆర్టిస్ట్లకు ఉంటుంది కదా. డే 6 దాటిన తర్వాత ఈవెన్ ఒక నేను చెప్పిన పేమెంట్ ఆ పేమెంట్ కాదు, దాంట్లో నువ్వు ఎందుకు డబ్బులు వేస్ట్ చేసినావు అనే పేమెంట్, దానికి పేమెంట్ ఇవ్వరు. అంటే ఇప్పుడు మీరు ఏదైతే అనుకున్న పాయింట్, మీకు ఒక డెబ్యూ డైరెక్టర్కి రావాల్సిన పాయింట్స్ ఇవన్నీ మీరు అచీవ్ చేశారని అనుకుంటున్నారా? ఈ సినిమా స్క్రిప్ట్ పరంగా కావచ్చు, వర్క్ పరంగా కావచ్చు. అంటే స్క్రిప్ట్ రాసుకోవడం చాలా ఈజీ అనుకోవచ్చు, బట్ దాన్ని ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు చాలా చాలా టెన్షన్స్ ఉంటాయి, చాలా తలనొప్పులు ఉంటాయి. ఒక సెట్లో ఒక డే వర్క్ అంటే మేము ఒక 5 lakhs 10 lakhs ఒక వర్క్ చేయాలంటే అది చాలా కష్టం ఇప్పుడున్న రోజుల్లో. సో దాన్ని మీరు అచీవ్ చేశారంటున్నారా? డెఫినెట్గా అచీవ్ చేశాను. నాకున్న బడ్జెట్లో నాకు డబల్ బడ్జెట్ ఎంత అవుతుందో దాంట్లో ఆఫ్ బడ్జెట్లోనే నేను మంచి క్వాలిటీ సినిమా తీసాను అనుకుంటున్నాను. ఇంకొకటి ఏంటంటే మొత్తం నేను టెక్నీషియన్స్ కానీ అందరు కానీ గ్రౌండ్ లెవెల్స్లో చాలా హార్డ్ వర్క్ చేశారు. బడ్జెట్ అనుకున్నాం ఒకసారి నీ మాట్లాడచ్చు. దాని మీద ఒక మేము అనుకున్న దాని మీద ఒక 40% పెరిగింది, 30%. సినిమా బయటకు వచ్చిన తర్వాత మనం అనుకున్న దాని మీద 30%, మనం ఫిగర్ అనుకున్నాం కదా, దాని మీద 30% పెరిగింది మనకి. బట్ సినిమా చూసిన తర్వాత ఆ పెరిగిన బడ్జెట్ కంటే డబుల్ బడ్జెట్ అయినంత ప్రోడక్ట్ ఇదంతా అనిపిస్తుంది. సో పెడితే అంటే ఇలాంటి వాటికి పెడితే కొంచెం మంచిదే అని అనిపిస్తుంది. అంటే పెట్టేదైతే నీడ్ ఉన్నది అని ఆయనదే కాబట్టి వాళ్ళు నమ్మి పెట్టారు. నేను అనుకున్న బడ్జెట్తో తర్వాత అవుట్పుట్ చూశాక మా వాళ్ళు కొంచెం ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు. ఎక్కడెక్కడ బడ్జెట్ అవసరమైందో అక్కడ అంతా శాంక్షన్ చేశారు. ఇంకోటి ఏంటంటే మనీ వేస్ట్ అయింది కొన్నిసార్లు. ఫస్ట్ బ్యానర్ కదా, కొంచెం డేట్స్ అవి చేయడము, తర్వాత మాకుండే టీం అంతా ప్రాపర్గా ఎగ్జిక్యూట్ చేయకపోవడం వల్ల ఆఫీస్ రెంట్లు మెయింటెనెన్స్లో ఎక్కువ పోయింది. అవును, వాటికే అవుతాయి, వాటికి అయింది తప్ప మేకింగ్ కాస్ట్లో వీఆర్ వెల్ ఎగ్జిక్యూటెడ్. యా, ప్రవీణ్ గారు, బెల్లంకొండ ప్రవీణ్ చాలా మందికి, అంటే చాలా తక్కువ మందికి తెలుసు మీ ఇంటి పేరు బెల్లంకొండ ప్రవీణ్ అని. వికీపీడియాలో ఉందనుకోండి ఆబ్వియస్లీ. మీకు బెల్లంకొండ శ్రీనివాస వాళ్ళ రిలేటివ్స్ అవుతారా? ఇప్పుడు అడిగారా? మాట్లాడుకుంటాం కానీ సరదాగా అడిగారా? అంటే తెలుసా మీ ఇంటి పేరు సేమ్ అని? ప్రాంతాలు మీరు అంతర్వేది కదా. అవును, ఏం డిస్కషన్ ఏం జరగలేదు ఇంటి పేరు గురించి? మామూలుగా మాట్లాడుకుంటుంటే. యా, సో జనరల్లీ అంటే కొత్త బంగారు లోకంతో స్టార్ట్ అయ్యి ఇప్పటి వరకు ఈ చేసుకునే ఈ జర్నీ చూస్తే చాలామంది అంటే మిమ్మల్ని ఫస్ట్ క్యాస్ట్ చేసుకునేటప్పుడు ప్రవీణ్ అని క్యారెక్టర్తో రాసుకుంటారు. జనరల్ కొంతమంది కమెడియన్ పేరుతో రాసుకుంటారు, కానీ కొంతమంది డైరెక్టర్స్ మాత్రం ప్రవీణ్ ఫిక్స్ చేసుకుంటారు, ప్రవీణ్ ఉండాల్సిందే. ఆ నమ్మకం క్రియేట్ చేసుకోవడానికి ఎన్నేళ్ళు పట్టింది ప్రవీణ్ కంటే? ఎన్నేళ్ళు పట్టింది అనేది కరెక్ట్గా ఐడియా లేదు కానీ టైం పట్టింది. 3-4 ఏళ్ళు. స్టార్టింగ్ అయితే ప్రేమ కథా చిత్రం తర్వాత బాగా నోటెడ్ అయ్యి రిజిస్టర్ అయ్యి అందరికి. సో ప్రవీణ్ ఉంటే మంచి ఫుల్ లెంగ్త్ క్యారెక్టర్ చేసాం కాబట్టి ఓకే ఇది చేయగలడు అనేది అప్పుడు నమ్మకం. ప్రవీణ్ ఉంటే బాగుంటుంది మా సినిమాలో, అతను హ్యాండిల్ చేస్తాడు ఏదన్నా అని చెప్పి. సో జనరల్లీ ఒక సినిమాలో అంటే ఒక పెద్ద సినిమా అవచ్చు, ఒక పెద్ద హీరోతో సినిమాలో అవచ్చు, మీకు ఒక ట్రాక్ ఉంటుంది, సపరేట్ ట్రాక్ ఉండడం అది బాగుంటుంది. అంటే వచ్చిన 5 నిమిషాలైనా 10 నిమిషాలైనా బాగా నవ్విచ్చాడు అని అనిపిస్తుంది. బట్ అదే ఒక సినిమా లీడ్గా తీసుకొని వస్తున్నప్పుడు ఫ్యాక్టర్స్ చేంజ్ అవుతాయి. ఇందులో ఇంకో 4 కుర్రాళ్ళు వేసుకుని ఉన్నారు, బట్ మనకి కనిపించే నోటెడ్ ఎవరంటే ఫస్ట్ ప్రవీణ్ మీదకి వెళ్తారు కదా. కలిసే నవ్వించాం. నేను ముందు నడిపించాను ఈ కోతుమొక్క మంత్రిని, రామ్ పటాసు, అమరు, మా వివేక్, జయకృష్ణ. ఫస్ట్ ఈ సినిమా బకాసుర రెస్టారెంట్ అనేది జనరలీ నేను ప్రవీణ్ గారు ఒకరోజు ఒక రెస్టారెంట్ పెడుతున్నారు అని చెప్పి ఒక న్యూస్ వచ్చింది. నేను మెసేజ్ చేద్దాం అంటే కాల్ చేద్దాం, అయితే రెస్టారెంట్ పెడితే మనం ఫుడ్ వీడియోలా చేసుకోవచ్చులే, సెలబ్రిటీ ఇంటరాక్షన్లా ఉంటుందని అనుకుంటే తర్వాత నాకు అది అర్థమైంది అదొక
స్టంట్ అని చెప్పి అది మీకు మా PRO చాలా మంది చేశారు. మెసేజ్ చేసినట్టున్నారు కదా దీనికి సంబంధించి. ప్రవీణ్ కంగ్రాచులేషన్. పెద్ద పెద్ద వాళ్ళే అడిగారు. ఏంటి రెస్టారెంట్ పెడుతున్నావు అంట, ఇంత పీక్ టైంలో ఉండి కూడా రెస్టారెంట్ అని అడిగారా? రెస్టారెంట్ పెడతాం అడిగిన వాళ్ళు ఉన్నారు, బాగానే ఉన్నాయి కదా సినిమాలు అప్పుడు అటెండ్ గానే అడిగిన వాళ్ళు ఉన్నారు. ఎందుకు అది- ఎందుకు అన్ని ఇప్పుడు బాగానే ఉన్నావు అది మేము ఫస్ట్ లుక్ రిలీజ్ చేసేటప్పుడు మా పిఆర్ఓ గారు ఐడియా అది. ఉమ్, ఉమ్. మధు గారు, ఏలూరు సీన్ గారు ఉన్నారు. బట్ ఇట్ వెంట్ వెరీ వైరల్ కదా, అంటే చాలా ఎంతో కొంత మరి రీచ్కి వెళ్ళింది. కొత్తదనం కోసం అలా ప్రవీణ్ సినిమా చేయాల్సి. చేస్తున్నాడు, ఈ సినిమా అనేది నోటెడ్కి వచ్చింది. బకాస్ రెస్టారెంట్ అనేది రెస్టారెంట్ కాదు, సినిమా టైటిల్ అదని మర్నాడు రివీల్ చేసి ఫస్ట్ లుక్ రివీల్ చేసి చాలా చాలా బాగా అనిపించింది అది. అంటే నోటెడ్ అవ్వడానికి అదొక మెయిన్ కాదు. కొంచెం ఏదోటి వినూత్నంగా చేయకపోతే జనాల్లోకి వెళ్ళటం కష్టం అవుతుంది కదా. అయితే ఇప్పుడు ఈ క్యారెక్టర్ మీకు నరేట్ చేసినప్పుడు లైక్ ఏంటంటే ఒక సినిమాలో క్యారెక్టర్ ఇదంతా ఓకే, బట్ మీరు ఫుల్ ఫ్లెజ్డ్గా తీసుకొని చేస్తున్నప్పుడు వాట్ కైండ్ ఆఫ్ థింగ్స్ యూ హ్యావ్ యాడెడ్ ఇన్ టు దిస్? మీకున్న ఎక్స్పీరియన్స్, మీరు చేసిన సినిమాలు, అంటే తను డెబ్యూటెంట్ డైరెక్టర్, వీళ్ళు కూడా ఒక చిన్న 2-3 సినిమాలు చేసిన ఇలాంటి ఆర్టిస్ట్ వీళ్ళంతా ఉన్నారు. సో మీరు ఏం థింగ్స్ యాడ్ చేశారు? లేదండి, డెబ్యూటెంట్ అంటారు కానీ ఇది కొంచెం ఈ పీస్ కొంచెం స్ట్రాంగ్ గట్టి పీసే. అంటే ఇవి చేయగలుగుతారని సెలెక్ట్ చేసి పెట్టుకున్నాడు కదా మమ్మల్ని. అలా కాకుండా ఎక్కడైనా డౌట్ వచ్చినప్పుడు కరెక్ట్గా ఇదేంటి అదేంటి ఇది ఎందుకు చేస్తున్నావు అని ఎప్పుడైనా డౌట్ వస్తుంది కదా ఆర్టిస్ట్కి, పర్ఫెక్ట్గా దానికి ఆన్సర్ వచ్చేటట్టు నుంచి ఆ మీటర్ ఉంటుంది కదా, మీటర్ ఉంటుంది, అది 100% ఆ నాబ్ కంట్రోల్లో పెట్టుకుని ఇక్కడ పెంచండి ఇక్కడ తగ్గించండి ఇది సరిపోద్ది, అది చాలా బాగా. సెట్లో మీరు ఎలా ఉంటారన్న? అంటే జనరల్లీ నేను ఎలా ఉంటాను నన్ను అడిగి అంటే మీరు ఇప్పుడు వేరే సెట్లో వాళ్ళు అనుకోండి, మీ జోవెల్టీ తెలుస్తుంది, మీరు తిరిగే హీరోస్ తోటి ఆ రిలేషను, ఆ లేదు, డైరెక్టర్ ఇక్కడ కూడా అలాగే ర్యాప్. ఉంచాడు మ్యాగ్. అవునా? చిన్న చిన్న విసుగులు అయి ఉండే ఉంటాయేమో కానీ ఒక రూమ్లో ఉంటారు. సో వాళ్ళ మధ్యలో బాండింగ్ ఉండాలి, అది అన్న మెయింటైన్ చేసేవాళ్ళు. సెట్ బయట కూడా మెయింటైన్ చేస్తే స్క్రీన్ మీద బాగా వచ్చేది. సో స్క్రీన్ మీద ఇంత అందంగా రావడానికి కారణం ఏంటంటే బయట మెయింటైన్ చేసే రిలేషన్ కూడా వన్ ఆఫ్ ది ఇమేజ్. ఎందుకంటే అంత కుర్రోళ్ళు ఉన్నారు, వాళ్ళ కొంతమందికి ఏంటంటే తెలీదు, అల్లరి చేసేవాళ్ళు, వాళ్ళకి కూడా సరదా కూర్చోబెట్టుకొని నవ్వించుకుంటూ జోక్ చేసుకుంటూ లాస్ట్ లో ఎమోషన్ సీన్లు చేస్తుంటే పక్క నుంచి కామెంట్లు నవ్వు వచ్చేది, పైకి ఆడాలి ఎంత దారుణంగా పోతుంది అన్ని. అల్లర సైన్యానికి రాజులాగా కూర్చోబెట్టారు. సో అది సో ఒక కైండ్ ఆఫ్ గుడ్ టీమ్ వర్క్ అని చెప్పుకోవచ్చు మీరు Of course. వీళ్ళందరితో కలిపి. కానీ అంటే ఆడియన్స్కి ఎలాంటి మెసేజ్ కానీ ఏమి ఇద్దాం అనుకుంటున్నారు ఈ సినిమా పరంగా? అంటే వాల్యూస్ యాక్చువల్గా ఈ సినిమాకి ఏంటంటే గుడ్ వాల్యూస్ ఉంటాయి. మేము ఎక్కడ బూత్ వర్డ్స్ కానీ డబుల్ మీనింగ్ డైలాగ్స్ కానీ క్రింజ్ కామెడీ కానీ ఎక్కడ ట్రై చేయలేదు. మరి ఉప్పల్ బాల్ని పెట్టారుగా, అది చెప్తున్నాను కదా, అది కూడా చూడండి. ఆ ఎపిసోడ్ మాడదాం. ఒక్కసారి ప్రీ క్లైమాక్స్ చూడండి, ఇలా కూడా కామెడీ ఎగ్జిక్యూట్ చేయొచ్చు అంటే నువ్వు ఒక పర్సన్ చూసి దాన్ని క్రింజ్ అనుకోవాల్సిన అవసరం లేదు, అక్కడ స్క్రీన్ మీద క్రింజ్ వచ్చిందా లేదా మాత్రమే నోటీస్ చేయాలి. సో ఇదేంటంటే చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఒక హ్యాపీగా వెళ్ళి సినిమాలో ఇక్కడ ఏముంటుందంటే వాల్యూస్ ఉంటాయి, ఎమోషన్స్ ఉంటాయి, రిలేషన్స్ ఉంటాయి, బాండింగ్స్ ఉంటాయి, అన్నీ ఫ్రెష్. మన చుట్టూ ఉండే పెయిన్లో హ్యాపీనెస్ అనుకుంటాం, కానీ దాని బ్యాక్డ్రాప్లో పెయిన్ కూడా ఉంటుందని ఒకటి గుర్తిస్తాం. అవును, ఈ పెయిన్స్ మనం కూడా అనుభవించాం. ప్రతి హైదరాబాద్లో ఉండే మిడిల్ క్లాస్ ఎంప్లాయీకి ఈ స్టోరీ కనెక్ట్ అవుతుంది పక్క. సో బ్యాచిలర్స్కి అయితే ఎక్కువ చాలా ఎక్కువ కనెక్ట్ అవుతుంది. మిడిల్ క్లాస్ అవ్వచ్చు, కొంచెం అప్పర్ క్లాస్ డబ్బులు అబ్బాయిలు అవ్వచ్చు, ఎవరైనా బ్యాచులర్ లైఫ్ రూమ్స్ లో ఇది ఉంటారు కదా, మిడిల్ క్లాస్ పీపుల్ కొంచెం ఎక్కువ కనెక్ట్ అవ్వచ్చు. చాలని జీతం రాగానే 1వ తారీఖు 6-7 తారీఖులకి అసలు 6-7 దాకా వెళ్ళారు మీరు, అంటే ఇవన్నీ కట్టుకునేసరికి అయిపోతుంది. మళ్ళీ ఆడు 15వ తారీఖు అప్పులు మొదలు పెట్టాలి. ఆ పెయిన్ ఒకటి ఉంటుంది కదా, ప్లస్ ఒక అంబిషన్ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ప్యాషన్కి బాధ్యతకి మధ్యలో స్ట్రగుల్ ఉంటుంది. అంటే నేను లైఫ్లో ఇది కావాలనుకుంటాను కానీ నా ఈఎంఐ కోసం ఈ పని చేయాల్సి వస్తుంది. అలా చాలా మంది బతుకుతారు కదన్నా. అంటే వాళ్ళు అనుకున్న ప్యాషన్ ఒకటి, వాళ్ళు చేసే జాబ్ ఒకటి, వాళ్ళు అనుకున్న డ్రీమ్స్ ఒకటి. మా యాక్టర్స్ లో టెక్నీషియన్స్ లో కూడా చాలా మంది ఇంట్లో కొంత డబ్బు ఏదో పట్టుకుని వచ్చేస్తారు, వచ్చిన తర్వాత అయిపోద్ది. సినిమాలో ట్రై చేయాలంటే బతకడానికి తిండి కావాలి, ఆ తిండి కోసం వేరే పని చేస్తూ ట్రై చేసి గొప్ప లేని వాళ్ళు కూడా ఉన్నారు. సో ఆ స్ట్రగుల్, ఆ కైండ్ ఆఫ్ స్ట్రగుల్ ఉంటుంది ఇందులో. ఒక డైలాగ్ చెప్పొచ్చు కదా? చెప్పండి. నాకు నాది కదా, నేను చెప్పకూడదు, నువ్వే. ఆశకి ఒక మిడిల్ క్లాస్ లో ఆశని అవసరం తొక్కేస్తుంది. అవును, ఆశయాన్ని. నీకు ఒక ఆశయం ఉంటుంది, నువ్వు సపోజ్ నేను పెద్ద యాక్టర్ కావాలనుకుంటావు, కానీ నాన్నకి హెల్త్ బాగాలేదు, అమ్మకి హెల్త్ బాగాలేదు. అది ఒక మిడిల్ క్లాస్ వానికి. అంటే ప్రపంచంలో ఎవరైనా మనల్ని ఓడిస్తారు. అంటే ఒక శత్రువు ఉంటాడు, ఓడించవచ్చు, లేదా మనం పోరాడతాం. కానీ మనల్ని మనం ఓడించుకోవడం నరకం. అంటే ఇప్పుడు నీకు కొత్త బట్టలు కొనుక్కోవాలని ఉంది, నీ దగ్గర శాలరీ పడింది, కొనొచ్చు, కానీ నువ్వు కొనేటప్పుడు ఏం చేస్తావంటే ఈ నెల కొంచెం హాస్పిటల్ ఖర్చులు వస్తాయేమో, నీ ఆశ బట్టలు కొనడము, కానీ నీ అవసరాల కోసం నీ ఆశను నువ్వు చంపేస్తావు.
అంటే నిన్ను నువ్వు ఓడగొట్టుకుంటావు, ఆ ఎమోషన్ బాగా క్యారీ అవుతుంది. సూపర్ శివ గారు చాలా డెప్త్. లేదు నేను ఫేస్ చేసినది. సపోజ్ ఇవాళ 200 ఉన్నాయనుకోండి, బిర్యానీ తినేద్దాం అంటే మళ్ళీ రేపుడికి అవసరం వస్తే ఏదైనా హెల్త్ స్టార్టింగ్ ఏంటని ఆలోచించి 4 సార్లు బిర్యానీ తినాలని కోరుకుంటే 2 సార్లు కుదించుకున్న రోజులు ఉన్నాయి. ఇప్పుడు తింటే అరగట్లేదు. ఇప్పుడు తినాల్సి కొంచెం తినగానే వద్దు ప్రవీణ్ లోపల. ఇలా కదా ఉప్పల్ బాల్ గురించి చెప్తా అన్నారు, ఏంటి అది? ఏదో డైరెక్టర్ గారు చెప్పే ముందు నేను చెప్తా. క్రింజ్ అంటున్నారు కదా, వాళ్ళ మీద నిజంగా కూడా వాళ్ళు చేసి ఇన్స్టా రీల్స్ని బట్టి దాన్ని బట్టి దీన్ని బట్టి చిన్న చూపు ఉండొచ్చు. ఈ సినిమా తర్వాత వాళ్ళందరి మీద రెస్పెక్ట్ పెరుగుతుంది. ఎందుకంటే ఎక్కడ అలా వాళ్ళ అతను గెటప్ ఏదో అలా వాడిన తప్ప దాన్ని ఒక మంచి యూజ్కి, అంటే థియేటర్లో మిమ్మల్ని కొంచెం జంబలగడి బొమ్మ రీక్రియేషన్స్ అనుకో అంతే. థియేటర్లో ఒక ఎమోషన్ సీన్కి వెళ్ళే ముందు కొంచెం ప్రేక్షకులు నవ్వించాలనే ఉద్దేశంతో ఒక 3-4 నిమిషాలు హిలేరియస్ ఎపిసోడ్ ప్లాన్ చేసాడు. చాలా బాగుంది. చాలా కాలమైంది అందరు నవ్వుకొని కదా, సో ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్ కడుపు నిండా నవ్వుకుంటారు. అండ్ ఎమోషన్ కూడా ఏదో లాస్ట్ లో ఉంటది అని బయటకు వచ్చినప్పుడు ఏదో డెప్త్ ఉంటుంది అని అంటే ఒకటి సినిమాకి ఓకే ఇలాంటి ఎండింగ్ కావాలరా అని చాలా మంది TFI బానిసలు ఉంటారు కదా, ఉంటారు. వాళ్ళందరూ సాటిస్ఫై అయ్యే సినిమా. ప్రవీణ్ గారు, మా డైరెక్టర్ గారికే చెప్తున్నా, గ్యారంటీగా ఎండ్ బాగుండాలి. మన ఇష్టం వచ్చినట్టు ఒక ఎపిసోడ్లుగా చేసేసి కూడా కాదు కదా, సినిమా కథకు ప్రారంభం ముగింపు ఉంటాయి కాబట్టి ఆ ఎండ్ పాయింట్ నచ్చే నేను ఎక్కువ కనెక్ట్ అయ్యాను. సో ఎగ్జిక్యూట్ బాగా అయింది ఎండ్ పాయింట్ కూడా. సో అయితే మీరు ఒక దాదాపు 17 years ఆఫ్ కెరియర్, ఒక 200 పైన సినిమాలు చేస్తున్నారు. సో ప్రతి సినిమాలో కూడా మోస్ట్లీ టాప్ ప్రియారిటీ ఏమొస్తుంది అంటే ఫ్రెండ్ క్యారెక్టర్ వస్తుంది, లేదంటే ఒక PA క్యారెక్టర్ వస్తుంది, లేదు అంటే ఇంకేదైనా సపోర్టివ్ రోల్ వస్తుంది. అలా మీరు ఎక్కువ చేసిన క్యారెక్టర్స్ ఫ్రెండ్ రోలే కదా. సో అలా హీరోస్ అందరితో ఒక బాండింగ్ ఉంటుంది, మీకు సెట్లో అవ్వచ్చు బయట అవ్వచ్చు. జనరల్లీ సినిమా సీన్స్లో చేసేటప్పుడు హీరోస్ని ఎవరినైనా కానీ అరే ఒరే అని అంటాం మనం ఆ సీన్ని బట్టి. అలా మీరు ఇబ్బంది పడుతూ అన్న పర్సన్స్ ఎవరైనా ఉన్నారా? కొంచెం రదేర్ అన్నప్పుడు ఇబ్బంది ఉంటుంది కదా. కొంచెం పెద్దోళ్ళు కాబట్టి, కాకపోతే అక్కడ ఉన్నప్పుడు పాత్రపరంగా కాబట్టి అలా మీకు అంటే బాగా పర్లేదు నువ్వు చెయ్యి ఏం కాదు అనొచ్చు అని కన్విన్స్ ఇచ్చింది. అందరికీ తెలుసు కదండి, అక్కడ మనం క్యారెక్టర్స్ ప్లే చేస్తున్నాం అందరికీ తెలుసు. కానీ మనకు అనిపిస్తుంది కదా ఒక్కొక్కసారి అనిపిస్తుంది. సో అలా మీరు చాలా క్యారెక్టర్స్ చేస్తున్నారు కాబట్టి మీకు హీరోస్తో ఎలాంటి రిలేషన్ ఉంటుంది? ఫ్రెండ్లీ బాండింగ్ ఉంటుందా? నాకే కదా, ప్రతి కమెడియన్కి హీరోస్ తోటి ఎక్కువ ర్యాప్ ఉంటుంది. నేను పక్కనే చేస్తాను కాబట్టి అదృష్టం. అండ్ నా రిలేషన్ నేను ఎప్పుడు మీరు ఫస్ట్ డెబ్యూ ఇచ్చింది తెలుగు ఆడియన్స్కి తెలిసింది ఒకటి కొత్త బంగారు లోకం సినిమా నుంచి. ఇప్పటి వరకు కూడా ప్రవీణ్ ఏ సినిమాలో కనిపించినా ఎంటర్టైన్మెంట్ ఇదంతా ఉంటుంది. సో కొత్త బంగారు లోకం మీకు ఛాన్స్ ఇచ్చింది శ్రీకాంత్ అడ్డల గారు, అండ్ ప్రొడక్షన్ వచ్చేసరికి దిల్ రాజు గారు. సో వాళ్ళందరితో మీకు రిలేషన్ ఇప్పటికీ ఎలా ఉంటుంది? అప్పుడు మీద బాగుంది, అప్పుడు కంటే ఎక్కువ ఉంటుందా? ఇప్పుడు మా సినిమా కూడా దిల్ రాజు గారు రిలీజ్. అదే అవును. అయిన తర్వాత మనకు ఒక బలమైన ఇది కావాలి, ఎక్కడికో ఎందుకు ఏ సంస్థలో పుట్టామో ఆ సంస్థకి వెళ్ళాం. సూపర్. అండ్ మొన్న మీరు ఒక ఈవెంట్కి మారుతి గారిని పిలిచినప్పుడు దాంట్లో ఒక లాస్ట్ డైలాగ్ ఒకటి ఉంటుంది కదా, నువ్వు మళ్ళీ వచ్చావా అక్క 10 ఏళ్ళైనా, కానీ ఆ రిఫరెన్స్ ఎందుకు వాడాల్సి వచ్చింది అని అంటే? దానికి కారణం ఏంటంటే హర్రర్ కామెడీ చిత్రం అని చెప్పేసి ఒక హింట్. అవునవును, అంటే అలవాటు ఇప్పుడు ఏంటంటే ఆడియన్స్కి చాలా మందికి ఇప్పుడు వచ్చిన సినిమాలు ఏంటంటే అలవాటు చేయాల్సి వస్తుంది ముందే, సినిమా కంటెంట్ ఏంటి ఏముండబోతుంది అని. ఇప్పుడు ఏమైందంటే బ్రో, సోషల్ మీడియా వచ్చేసింది, రీల్స్ వచ్చాయి, ఆడియన్స్ పేషెన్స్ 3 seconds. అవును, అంతే. 3 seconds నచ్చకపోతే స్క్రోల్ అయిపోతుంది. అవును. సో ఈ ఒక వర్డ్ ఏంటంటే ఓకే ప్రేమ కథ చిత్రం అంటే ఇది అప్పుడు కొత్త ట్రెండ్ సెట్ సినిమా, సెన్సేషన్ అసలు సినిమా అప్పుడు. ఇప్పుడు బకాసుర రెస్టారెంట్ కూడా కొత్త సెన్సేషన్ సినిమాని. సో ఆ ఒక్క పాయింట్ మేము చెప్పడం కోసం అక్కడ వాడు. అండ్ మారుతి గారు అంటే ఏం చెప్పారన్న, అంటే మీకు పర్సనల్ అంటే మనకి ఈవెంట్స్లో మాట్లాడేదంతా ఒకటి ఉంటుంది, బిహైండ్ మీరు చూపించినప్పుడు కంటెంట్స్ నేను ఇలా ఒక సినిమా చేస్తున్నాను అని చెప్పినప్పుడు వాట్ హిస్ రియాక్షన్? అంటే చాలా బిజీగా ఉన్నారు ఇప్పుడు రాజేసాబ్. ఎక్కడ చేశారు మోస్ట్లీ? అంటే ఈ షూటింగ్స్ ఇదంతా ఒక మహల్ చూపించారు కదా, ఇదంతా మీరు ఓన్ క్రియేటరా లేకపోతే ఎక్కడైనా ఉందా ఈ మహల్ ఏమన్నా? ఈ మహల్ మన ఎక్కడంటే కాలేజ్ కదా, మలక్పేట్ దగ్గర కాలేజ్, ఒక కాలేజ్ ఉంది. మొత్తం మహల్ మీద ఏమి ఉండదు సినిమా, జస్ట్ ఒక సీన్ ఉంటుంది అక్కడ అంతేనా? కొంచెం ఎపిసోడ్ ఉంటుంది. ఒక ఇల్లు చేసాం, 5 to 7 ఇల్లు చేసాం. ఒకటి బొల్లారం దగ్గర ఒక ఇల్లు చేసాం దగ్గర. ఆ ఇల్లు ఎంత ఇదంటే ఆ ఇంట్లో ఇప్పుడు ఆ ఓనర్ గారు ఉండట్లేదు, ఆయన వేరే అపార్ట్మెంట్ ఉంటున్నారు. ఇల్లు ఇది కదా, అదొక్కటే మళ్ళీ
పాత కట్టడం కాబట్టి దాన్ని ఇంకా తీయలే. ఇంటికి అక్కడ గోడ అంటే ఇంచుమించు ఒక 4-5 ఫీట్లో గోడ, దాని 4-5 ఫీట్లో ట్రాక్, అది స్టేషన్. మేము మేడ మీదకి వెళ్ళి కెమెరా పెట్టినప్పుడల్లా ఏదో సౌండ్ వస్తూనే ఉంటుంది, ఏదో ట్రైన్ కదులుతూ ఉండేది బ్యాక్గ్రౌండ్ లో. విజువల్ బ్యాచిలర్స్ ఎప్పుడు పైన స్టేషన్ తాలూకు జనం పైన 5-6 సీన్ ఉంటాయి కదా మనకి. పైన ప్రతి సీన్ ఎలా ఉంటుందంటే ఒక బ్యాక్గ్రౌండ్ లో రైల్వే స్టేషన్ అంటే ఒక బ్యాచిలర్స్ డ్రీమ్ హౌస్. అవును, బీచ్ ఒకటి, రైల్వే వ్యూస్ ఒకటి, హిల్ స్టేషన్ వ్యూ ఒకటి. దానివల్ల ఏంటంటే సీన్స్ కి ఎక్స్ట్రా యాడెడ్ ఫ్లేవర్. సో మీరు మీ భుజాల మీద వేసుకొని, అంటే ఇన్ ద సెన్స్ లీడ్ మీరే కాబట్టి ఈ సినిమాని ఆడియన్స్ దగ్గరికి తీసుకొస్తున్నారు కాబట్టి యూ ఫెల్ట్ అంటే ఒక మంచి వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఈ సినిమా పరంగా వర్క్ చేయడం ఇదంతా. సో మీరు ఆడియన్స్కి ఏం చెప్దాం అనుకుంటున్నారు పర్టికులర్లీ టు ద సినిమా? అంటే ఇప్పుడు జనాలకి ఏంటంటే ఒక అలవాటు చేయాలి, ఇప్పుడు ఈ కంటెంట్ ఇది అని చెప్పాలి కదా. ఇప్పుడు రేపొద్దున సినిమా చూసినప్పుడు భలే ఉంది, బ్యాక్గ్రౌండ్లో ట్రైన్ ఇదంతా బాగుంటుంది కానీ భయ బొల్లారం అనేది మార్నింగ్ టైంలో ఒక 7:30కి డైరెక్టర్ ఉన్నవాడు 5 లేచి రెడీ అయ్యి 6-6:15కి ఎక్కితే తప్ప 8 లోపు రీచ్ అవ్వకపోయాడు. ఈవినింగ్ మ్యాక్సిమం 9 అయ్యేది ప్యాకప్ అయిపోయి మీరు వెళ్ళేసరికి. 6కే ప్యాకప్ కదా. ఇంకోటి ఏదో రకంగా ఏదో వర్క్ పెట్టి 3 అవర్స్ ఎక్స్టెండ్ చేసేవాడు. 9 వచ్చి 11 అయ్యేది. ఒకటి 2 అంటే 11కి వెళ్ళి 12:30కి పడుకుని మళ్ళీ 5కి లేచి రెడీ రావాల్సి వచ్చేది. ఒక రోజు అయితే మార్నింగ్ 7:30కి స్టార్ట్ చేసిన షూట్ నైట్ 2కి అయింది. ఆ పెయిన్ అంతా ఉంది. 6 తర్వాత బ్రెయిన్ పనిచేయదు కదా అసలు. మార్నింగ్ 9 అవర్స్ పని చేస్తుంది, క్రియేటివ్ జాబ్. ఇప్పుడు నేను ఒక్కడనే పని చేస్తే కుదరదు, కోఆర్డినేషన్ ఉండాలి. వాళ్ళందరితోటి సెట్ చేసుకుని నేను వాళ్ళతోటి బయట కూడా ఓన్ బ్రదర్ లాగే ఉన్నాం మేము అందరం. కుర్రోళ్ళు అందరం మంచోళ్ళు, మంచి వెల్ బిహేవ్. ఆ సీన్లన్నీ చెయ్యాలి. సో రేపు తెర మీద అది ఈజీ చాలా స్ట్రెయిన్ ఉండేది. రేపు నేను బకాసురా రెస్టారెంట్ ద్వారా తెలుగు ప్రేక్షకులందరికీ చెప్పేది ఏంటంటే ఇంటిలో కంప్లీట్ క్లీన్ ఎంటర్టైనర్ అనేది ఒక మంచి ఎమోషన్ ఎండ్ అవుతుంది. ఆ ఎమోషన్ మీద కూడా కొన్ని మాటలు మాట్లాడాలి కానీ ఇప్పుడు రివీల్ చేసి ఆగస్ట్ 8వ తారీఖున అందరూ కూడా కుటుంబ సమేతంగా థియేటర్కి వచ్చి సినిమా చూసి సినిమాకి మీకు గ్యారంటీగా నచ్చుతుందని మేము అనుకుంటున్నాం. మమ్మల్ని అందరినీ బ్లెస్ చేయండి. ఫైనల్ ఒక క్వశ్చన్, యాక్చువల్లీ ఇది నేను అడగకూడదని అనుకున్నాను, బట్ ఈ మధ్య నాకు రీల్స్లో ఒక డెత్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఎవరో ఫోటో తీస్తుంటే మీరు వాళ్ళని అదే ఇక్కడ ఫోటోలు దిగేది అని అంటే ఒక చిన్న కామన్ సెన్స్ లేకుండా అయిపోతుంది, మీరు మెన్షన్ చేశారు అక్కడ. అది ఎందుకో మరి ఎవరు తీసారేమో వీడియో మాత్రం చాలా వైరల్ అయిపోయింది. సో జనాలకి ఎందుకంటే అలాంటి మినిమం థింగ్స్ అంటే ఎక్కడెక్కడ ఎలా బిహేవ్ చేయాలి, అలా కోపం వచ్చిందా మీకు ఆ రోజు ఏమన్నా అలా చేసినప్పుడు? సెల్ఫీ అంటే కోటగారు నాకు ఒక ప్రేక్షకుడిగా, ఒక నటుడిగా కోటగారు అంటే చాలా ఇష్టం. తెలుగు తెర మీద ఎంతోమంది విలక్షణమైన నటుల్లో ఆయనది ఒక స్థానం. ఆయన నా దగ్గర ఫోటో ఉంటుంది, ఇలా నుంచుంటే ఇలా చేసి ఇంట్లోకి వెళ్ళాం. ఆయన బాడీ అలా ఉంది, ఆ చెయ్యి ఎలా ఉంటే ఆ చేతిని చూసా. నా చేతి మీద వేసిన చెయ్యి ఇదే కదా అని కళ్ళు నిలిచేదని ఆయనతో ఉన్న కొన్ని మెమరీస్ అలా గుర్తొచ్చింది. గుర్తొచ్చి ఆ పెయిన్లో బయట మీడియాతో మాట్లాడాలన్న నేను నా పక్కన ప్రవాసి తను మాట్లాడాడు. నాకు కొంచెం ఇదిగా ఉంది, సరే సీన్ మాట్లాడి బయటకు వస్తే అక్కడ ఒక కొడేటర్ సార్ గారు నాకు కనిపించారు. అయిపోయింది అంతా ఏ పెయిన్ఫుల్ మాట ఉంటాయి కదా, అక్కడికి వచ్చి సెల్ఫీ అడుగుతున్నాడు. ఆయన సరే ఏదో కనిపించాం కదా అని, ఇది ఇప్పుడు ఎందుకండి సెన్స్ ఉండాలని అది ఎవరో వీడియో తీసి దాన్ని చేశారు. బట్ ఆ టైం కదా ఎమోషన్. అదే ఉట్టప్పుడు పెళ్ళికి వెళ్ళాం అనుకోండి, ఎందుకు 100 మంది వచ్చారు, 200 మంది వచ్చారు, మాకే భయం. అండ్ మీ ఊరు అంటే అంతర్వేది ఇదంతా మీరు అంటే అక్కడికి వెళ్తుంటారు ఎప్పుడైనా? జనరల్లీ వాళ్ళతో ఇంటరాక్ట్ అవుతుంటారా? చూడకపోతే మనకి. సో ఫైనలీ ఆగస్ట్ 8న మీరు బకాసురా రెస్టారెంట్తో వస్తున్నారు. మీ టీం మొత్తానికి కూడా ఒక మంచి రెస్పాన్స్ రావాలి. ఇలాంటి మంచి సినిమాని తెలుగు ప్రేక్షకులు ఎప్పుడు ఎంటర్టైన్ చేస్తారు కాబట్టి మీ సినిమా కూడా ఒక మంచి రెస్పాన్స్ ఇవ్వాలని కోరుకుంటున్నాను. ఒక కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్తో మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి ఆగస్ట్ 8న థియేటర్స్కి రాబోతున్నాము. ప్రతి ఒక్కరు ఫ్యామిలీతో వచ్చి సినిమా చూసి ఎంజాయ్ చేయాలని కోరుకుంటూ థ్యాంక్ యూ.